యాక్టింగ్ సంబంధించినవి ఫ్రాగండ్కి యాక్టింగ్ డైరెక్షన్ కలిపేసి చెప్తున్నాం ఈ వర్క్షాప్ రవీంద్ర భారతిలో. అంచేత మీరు ఆ రెండింటిని డిఫరెన్షియేట్ చేసుకోవాలి. బికాజ్ యాక్టర్ నీడ్స్ డైరెక్టర్స్ ఇన్స్ట్రక్షన్ అండ్ డైరెక్టర్స్ నీడ్స్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్. ఈ రెండు ఇట్ విల్ గో వెల్ టుగెదర్ అనమాట. వర్క్షాప్ ఏం చేయాలనేది ఒక చిన్న సబ్జెక్ట్ కింద ఎందుకు చెప్పానంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం నేర్చేసుకున్నాం అంతా వచ్చేసింది అని ఎప్పుడైతే మన్నాడే గుర్తుండదు. ఇప్పుడు మేము ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్తాం, ఒక 50 సినిమాలు చూస్తాం, 3 సినిమాలు గుర్తుంటాయి. మనం గోవా వెళ్ళి వచ్చాను, నాకు 5 సినిమాలు గుర్తున్నాయి, 30 సినిమాలు చూశాను. ఇప్పుడే కాదు, నేను 40 ఏళ్ళ నుంచి వెళ్తున్నాను, అందుకంటే ఎక్కువ ఉండదు. బ్రెయిన్ కెనాట్. వాళ్ళు ఇచ్చిన పుస్తకం ఉంటుంది ఫెస్టివల్ బుక్, అందులో సినాప్స్ ఇస్తాడు ఈచ్ అండ్ ఎవ్రీ ఫిలిం గురించి. అది మనం కీప్ ఆన్ చదువుకున్నప్పుడు మనం చూసిన సినిమాలు అప్పుడు మనకు మళ్ళీ గుర్తొస్తాయి, ఇంకో 10 సినిమాలు యాడ్ అవుతాయి అన్నమాట. సేమ్ ఇదే అదే విధంగా వర్క్షాప్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు కీప్ ప్రాక్టీసింగ్. డైరెక్టర్ హ్యాస్ టు అతని యొక్క ఇచ్చిన ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయాలి. డైలాగ్ రైటర్, స్క్రీన్ ప్లే రైటర్, డెవలపర్ అంటే మన ట్రీట్మెంట్ చేసేవాడు, అదేవిధంగా యాక్టింగ్ చేసేవాడు. ఆఫ్టర్ ద వర్క్షాప్ అనేది అందరికీ వర్తిస్తుంది. యూ హ్యావ్ టు కీప్ ఆన్ మెమరైజింగ్, యూ హ్యావ్ టు కీప్ ఆన్ థింకింగ్ అబౌట్ వాట్ యూ లెర్న్డ్, థింకింగ్ అబౌట్ వాట్ యూ క్యాన్ డూ మోర్ అనేది వర్క్షాప్ తర్వాత చేయవలసింది. ఎవ్రీడే దినచర్యలాగా చేస్తేనే ఆ ప్యాషన్ మీలో ఉండిపోతుంది. దానివల్ల ఇలా ప్రయత్నించాలి. పలానా పెద్ద ఆయన సినిమా తీస్తున్నారు, పలానా వీళ్ళెవరో, పలానా అల్లు అరవింద్ సినిమా చేస్తారు, పలానా మైథిలి పిక్చర్స్ ఏదో పెద్ద పెద్ద ప్రొడక్షన్ దిల్ రాజు ఇలా తీస్తున్నప్పుడు వెళ్ళి అక్కడ మీరు నగ్గాలి. వెళ్ళి వాళ్ళందరూ దే విల్ నాట్ సెలెక్టివ్ జస్ట్ లేదు చాలా బాగున్నామని, దే విల్ కండక్ట్ ఆడిషన్స్. సో ఆడిషన్స్లో వాళ్ళు ఇచ్చిన డైలాగ్ టక్ అది టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వాళ్ళు ఏం చెప్తే చేయరంటే యూ విల్ గ్రేట్ యాక్టర్. సో అదేవిధంగా ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళాలన్నా, అసోసియేట్ డైరెక్టర్గా వెళ్ళాలన్నా ఇది అందరికీ సంబంధించింది. ఆఫ్టర్ ద వర్క్షాప్ అనేది యూ హ్యావ్ టు డూ కృషి చేయాలి. ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి కూడా ఈ వర్క్షాప్లో వన్ ఆఫ్ ద పార్ట్. హౌ టు సర్వైవ్, హౌ టు మార్కెట్ యువర్ సెల్ఫ్, హౌ టు బ్రాండ్ యువర్ సెల్ఫ్. సో ఇవన్నీ కూడా వచ్చే సబ్జెక్టుల్లో వీ విల్ డిస్కస్. So after the workshop, just don't leave like that. You must practice and keep on doing something very new. ఎలా చేస్తే ఎలా ఉంటుందని you have to think. Then only అక్కడ డైరెక్టర్ will feel very happy. ఇతను ఏది ఇచ్చినా కూడా అవలేలుగా చేసేస్తానని అనిపించుకోవాలి ఒక నటుడికి. అదేవిధంగా డైరెక్టర్ చెప్పినట్టే చేస్తున్నాడని ప్రొడ్యూసర్ ఫీల్ అవ్వాలి. ఇది అందరికీ సంబంధించి చెప్తున్నాను అన్నమాట యాక్చువల్గా. సో లెర్న్. నాలెడ్జ్ ఈజ్ పవర్. Learning is superpower. That is the slogan of Geeta Krishna Film School.